చూస్తున్నా మధుర మీనాక్షమ్మ ముక్కు తొడగ చూస్తున్నా పళని కుమార స్వామికి పాలక విడి మోస్తున్నా తలపై ముడితో అయ్యప్ప స్వామికి మొక్కుతున్నా ఎడకసా 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 మణిగండ ఆడకసా ఆడకసా చరంతి అడుగు అడల్లో కైలాసనాథునికై కై మోక్షి కూర్మితు వైకుంఠవాసునికై వందారు పేర్మితు ఆంజనేయ స్వామి సంసార యాత్రికుల శరణు ఘోషలు విని రోజు శక్తిశ పాపాలు దోషాలు ప్రక్షాళనము చేయు పంతాల తీరయను నియమాలతో సుగుణాల మెట్టపై నడిపించి కనిపించు అయ్యప్ప స్వామి మకర సంక్రాంతి సజ్జోతివై అరుణించి మహిమలను చూపించు మణికంఠ స్వామి కర్మబద్ధము పాద ధర్మశాస్త్ర కలిగీటి తొలగించు భూతాధినేత పాప వినాశ అయ్యప్ప విల్లాలి వీర అయ్యప్ప వీరమణి గంధ అయ్యప్ప ఇల్లిను విరుద అయ్యప్ప మోహిని సురనే అయ్యప్ప మోహన రూప అయ్యప్ప అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం చూడు Thank you.
చాలా తృప్తిగా చాలా చాలా అందరికి సంతోషం పెట్టి సాంగ్ ఉండాలి ఫోటో నిద్రను లేచి శీతల స్నానం శ్రద్ధగా చేసి మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని మాలను దాల్చి శీఘ్రముగా దీక్షారంభము చేసి తిని గణపతి షణ్ముఖ అయ్యప్ప స్వాముల ప్రాతకాలపు వేళల తలచి స్వామి అయ్యప్ప శరణు ఘోషతో మండల దీక్షలు చేసి తిని స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. ముప్పూటలు శ్రీ అయ్యప్ప స్వామిని ముదమున కొలిచి సేవించి నల్లని దుస్తులు ధరించి శ్రీ శని భగవానుని కొలిచెదము. కాలికి చెప్పులు లేకయ తిరుగుచు అయ్యప్పలను స్తుతించి సంధ్యా సేవలు చేయుచు స్వామిని ఆనందముగా కొలిచెదను. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. భజనలు చేసే స్వాముల గృహములు వెతికే వెళ్ళి తిని పడి పూజలతో మణిధరుని జ్యోతిగా చూసి మురిసి తిని స్వామి ప్రసాదము సేవించి నేలను నిద్దురపోయి తిని మండలమంతా ఇటులే అయ్యప్పనునే కొలిచి తిని దేహబలందా దేహబలందా స్వామి ఇచ్చిన ధైర్యముతోటి దీక్షను ముగించి సత్యవాక్కులను పలుకుచునే స్వామి నామములు తలచి తిని దుశ్చింతలను మదిలో మాని అయ్యప్పను ఎదదాల్చి తిని మానసమందున మురిసి తిని పదునెంది మెట్లెక్క తలచి తిని అయ్యప్ప స్వామినే కాంచెదను. మకర జ్యోతిని చూసెదను. స్వామి సన్నిధిలో నన్ను నే మరచెదను. పళ్ళి కట్టు శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. పళ్ళి కట్టు శబరిమలైకి కల్లుం ముల్లుం కాలికి మెత్తై స్వామియే అయ్యప్పో
అమ్మవారికి పూజ ఉంటుంది. తర్వాత అయ్యప్ప స్వామికి శరణగుత్తి దగ్గరికి మాలికాపురం అమ్మవారిని తీసుకెళ్లడం జరుగుతుంది. కావున అయ్యప్పలందరూ కూడా ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అయ్యప్ప స్వామి చరిత్రలో మాలికాపురం అమ్మవారు ఆ స్వామివారిని వివాహం చేయడకు మనసులో కోరిక అడిగితే ఏ సంవత్సరం అయితే నా క్షేత్రానికి నా దర్శనానికి కన్యస్వాములు రారో ఆ సంవత్సరం నేను తప్పనిసరిగా నేను వివాహం చేసుకుంటా అని చెప్పేసి అమ్మవారికి అయ్యప్ప స్వామి మాట ఇవ్వడం జరుగుతుంది. దాని చేత మన శరణగుత్తిలో శబరిమలలో శరణగుత్తి అని మొట్టమొదటిసారి కన్యాస్వాములు మాల ధరించి ఎవరైతే అక్కడ వారికి అమ్మవారు ఏనుగు పైన విశేషంగా పెళ్లి చేసుకుందామని ఆతృతతోని అందరితోని కూడా అంగరంగ వైభవంగా ఏనుగుల పైన గుర్రాల పైన పంచవాయిద్యాలతోని విశేషంగా అలంకారం చేసుకొని ఈ సంవత్సరం కూడా కన్యాస్వాములు రాకుండా ఉంటే నేను వివాహం చేసుకుంటా అని పెళ్లికి ఎలాగ ముస్తాబైతామో అమ్మవారు ఆ విధంగా అలంకరించుకొని దర్శనాని కోసం అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్తుంటది. ఆ మార్గ మధ్యంలో ఎక్కడైతే శరణగుత్తి ఉంటుందో ఆ శరణగుత్తిని చూసి ఈ సంవత్సరం కూడా క్షేత్రానికి కన్యాస్వాములు వచ్చారు కాబట్టి నాకు ఈ సంవత్సరం కూడా వివాహం చేసుకుని అదృష్టం లేదని బాధపడుతూ వెళ్ళిపోతుంది అమ్మవారు. అట్లా ఈ అయ్యప్ప స్వామి చరిత్రలో అమ్మవారి యొక్క విశేషమైన పూజా కార్యక్రమం ఉంటుంది. కావున ఇక్కడ కూడా మన క్షేత్రంలో మన అయ్యప్ప స్వామికి అమ్మవారిని పూజ చేసుకొని ఇక్కడ మనకు మేడి చెట్టు దగ్గర శరణగుత్తిలాగా భావన చేసుకొని అక్కడ పూజా కార్యక్రమానికి అమ్మవారి రూపంలో గౌరవం చేసుకొని అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని పాల్గొని అమ్మవారి పూజ అనంతరం ఇక్కడ స్వామివారికి మళ్ళీ మహాహారతి ఉంటుంది. తర్వాత హరివరాసనం ఉంటుంది. తదనంతరం అయ్యప్ప స్వామి వారి యొక్క ప్రసాదాన్ని కూడా మీ అందరికి ఇవ్వడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమాలు అందరికీ కూడా మీరు పాల్గొనాలి. స్వామి ఏ శరణం. నమస్కారం చేసుకుని మనసులో అస్మాకం మీ గోత్రం మీ పేరు మీ కుటుంబ సభ్యుల పేరు అందరి పేరు యజమానస గోత్రోద్భవాయ నామధేయాయ వంశోద్భవాయ సహ కుటుంబానాం సపరివారాణాం సపుత్రగానాం సహార్థవానాం మయా శ్రీ ధర్మశాస్త్రాదైత మాలికాపురోత్తమ మంజుమాతా దేవత మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవతా స్వరూపిణి శ్రీ మాలికాపురోత్తమ మంజుమాతా దేవత సంపూర్ణ కృపాక్షం సహ కుటుంబానాం అందరు కూడా చెప్పండి. అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి అర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం మమ సంకల్పిత మకర సంక్రాంతి పర్వదిన శుభ సమయే మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత స్వరూపిణి మాలికా పురోత్తమ మంజుమాత దేవత సంపూర్ణ అనుగ్రహ సిద్ధ్యర్థం అయ్యప్ప స్వామి దర్శనార్థం ఆగమనార్థం సంకల్పిత మాలికా పురోత్తమ మంజుమాత దేవత ధ్యాన ఆవాహన షోడశ ఉపచార పూజనంచ అహం నమస్కారం చేసుకుని అమ్మవారి దండం పెట్టుకోండి. మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యే సర్వదా గణపతే నమః ప్రార్థన నమస్కారం సమర్పయామి. జగదంబాయే నమః. అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేసుకొని శ్రీమాత్రే నమః అనుకోండి. అర్థం చక్ర గణేశ జాపరిగా శూలం శుండేం శిరః శంఖభూషామృత నీలాస్మంజలి మాస్యవాదశకా దేవే మహాకాళికా యామస్తు స్వపితే హరో కమలజో హంతుం మధుం కైటభం అక్షస్రగ్వర్షం గజేషు కులిషో అర్థం ధనం కుట్టికా దంతం యజ్ఞవధంచ జర్వజలజా కష్టాం శురాభాజనం శూలం బాహుర్దర్శనేరదదే హస్తైర్వసన్నారణ సేవే ధైర్యవవర్తిని విహమః లక్ష్మీం సరోజస్థితా మహాకాళి మహాసరస్వతి దేవతా స్వరూపిణి కాళికా పురోత్తమ మంజుమాతా దేవతాభ్యో నమః. నమస్తే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనాతక్షతాం సమర్పయామి.
आपो इष्टामयो भुवातारं दिव्यराजनः हेरराजक्षये योगशिवदमोसः तस्य भार्यतनः वृषदेव मातरः तस्मारङ्गमापो यस्य विषयाण्यमता आपो जनयदाजनः स्नानं समर्पयामि आभरणार्थे वस्त्रार्थे विविधार्थे अक्षतां समर्पयामि अलङ्कारणार्थे श्रीगन्धां धारयामि गन्धद्वारां दुरादर्श नित्यपुष्टाकरीषिणिः ईश्वरे सर्वभूतानां काम्योपक्वये श्रियं सुमङ्गलैर्यं मधुरिमां समेतश्रुतां सौभाग्यमस्मै तत्त्वा यादास्तं विपरेतना या कुङ्गूर्या असनीबाले या रागाया सरस्वती इन्द्राणीं महोदये वर्णानि स्वस्तयानि निद्रारञ्जिता देवी सुखा सौभाग्यदायिनी हरिद्रात्ते प्रयच्छामि सुखं शान्तिं प्रयच्छ मे कुङ्कुमं काञ्चनं दिव्यं कामिना कामसम्भवां कुङ्कुमेन सदा देवाग्रहान् परमेश्वर माल्यादीने सुगन्धेने माणिक्या दीनवै प्रभो मया हृतानि पूजार्थं पुष्पाणि प्रतिगृह्यतां ऋतुकालोद्भव पुष्पां समर्पयामि ओम जातवेदसे सनवामसोममरातीतो निदः दिवेदः सनपरिषदुर्गाणि विश्वानामेव सन्ततिरिताजिह्निः तामस्यवर्णां तपसाज्वलन्ति वैरोचनीं कर्मफलेशजुष्टाः दुर्गां देवीं शरणमहं प्रपद्ये सुदरसिदरसे नमः अद्ये त्वद्वारयानव्योऽस्मान् स्वस्ति वेददुर्गाणि विश्वाः पुरुषपृथिवी बहुलानि पृथिवी भवादोकाजतयानव्योः विश्वानि न दुर्गः जातवेदस्य दुर्गणावाचरितात्मपरिषे ज्ञात्रिमन्मनसा कृतानोः अस्माकं भोज्यविधातनः सुदनाचितकं सहमानमुग्रमग्रिं त्वमेव ब्रह्मासनस्तात् सनपरिषदुर्गाणि विश्वाक्षामदेव अधिदरितादिग्रहे प्रज्ञाशकमेड्योद्वरे सलाजवोदानभ्यस्रंसि स्वाध्यात्वेदनमप्रयस्मास्वभ्यन्तरो भगमायस्मा गोविष्टमये ज्योतिषित्तत्वे विष्णु रणुसज्जरेवनाकस्य पृष्ठमपि सम्पदान वैष्णवे लोकयामाद्यन्त कात्यायनाय विद्महे कन्याकुमारी धीमहि तन्नो दुर्गे प्रचोदयात् जगदम्बायै नमः अक्षतां समर्पयामि नमः ओम षष्ठे नमः ओम मेधाय नमः ओम स्वाहाय नमः ओम सुधाय नमः ओम सुधाय नमः ओम मातृभ्यो नमः ओम लोकमातृभ्यो नमः ओम धृत्यै नमः ओम तुष्टे नमः ओम पुष्टे नमः ओम आत्मनः कुलदेवताय नमः ब्राह्मणे नमः माहेश्वर्ये नमः वैष्णवे नमः वाराह्ये नमः वैष्णवाय नमः रामदाय नमः सप्तमातृकाय नमः षोडशमातृकाय नमः महादेव्यै नमो नमः पुष्पां समर्पयामि कुङ्कुमार्चनं समर्पयामि ऋतुकालोद्भव पुष्पां समर्पयामि तदादौ धूपमाग्रापयामि वनस्पत्योर्भवेर्दिव्ये नानागन्धे सुदप्यताम् आग्रे सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम् शाकं कुकुलोपेदं सुगन्धं च मनोहरं विलेपनं सुरश्रेष्ठं दैत्यं प्रतिगृह्यताम् धूपमाग्रापयामि साक्षात् स्थापितप्रत्यक्षदीपं देवस्य जातवेदो पठ्यं निरृतं मम अशोकशमख्यमावः जीवनं च दिशो दिशा साक्षात् स्थापितप्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं यथोच्चितनारीकलफलं निवेदयामि या फलनीर्या फला पुष्पा याश्च पुष्पिणीः बृहद्योधा सानो मञ्चन्द्वकमसः फलं निवेदयामि देवस्य त्वादविदपृथवेः विष्णोर्बाहुभ्याः उष्णस्ताभ्यामाददे प्रोक्षामर्हञ्च कृतन्त्वा सत्येन परिहञ्चामि अमृतमस्तु अमृतोत्तरणमसि सद्यस्कालवसनार्थे नारीकेलफलनैवेद्य निवेदयामि प्राणाय स्वा उपानाय स्व यानाय स्व धमानाय स्व धाराय स्व पूर्वब्रह्मणे नमः नैवेद्यं समर्पयामि नैवेद्यचर्वणानन्तरम् उत्तराभोजनं समर्पयामि हस्तौ प्रक्षालयामि पादौ प्रक्षालयामि मुखे शुद्धा आचमनं समर्पयामि नैवेद्यचर्वणानन्तरं ताम्बूलं निवेदयामि काण्डात् काण्डा पुरोहन्ते परशः परे देवानो दूर्वे प्रथमशास्त्रेण शिते च दक्षिणताम्बूला दक्षिणां समर्पयामि ताम्बूलचर्वणानन्तरं शुद्धा आचमनं समर्पयामि करद्वर्तनार्थे दिव्यनीराजनदीपं दर्शयामि మంగళారతులు పట్టుకుని అమ్మవారి చూపించండి నిలబడండి అట్లా ఇట్లా సైడ్కి సేమ్ అట్లనే ఉండండి గ్యాప్ ఇవ్వండి
అమ్మా టార్చ్ ఇటు కొట్టండి అమ్మా ఆ తల్లి అమ్మవారి పైన పసుపు కుంకుమ అక్షతలు రూపం దీపున్నాయి. ఓం జాతవేదసే ఓం యశ్వతి ప్రేతో భూత్వా జుహియాదమన్వః శ్రియ పంచదహచ్చంచ శ్రీకామ సతదంజపే ఆనందకర్తమేచ్చేవాసిక్లేది విశ్రుతః ఋషేశ్చేత్రయా పుత్ర స్వయం శ్రీరేవ దేవత పద్మాదనే పద్మభూరో పద్మాక్షే పద్మసంభవే త్వమ్మాం భజస్య పద్మాక్షి ఏన సౌఖ్యం లవామ్యమశ్వదాయీ చ గోదాయీ ధనదాయీ మహాదనే ధనం మే త్రిషదాం దేవీం సర్వకామార్థసిద్ధయే పుత్రపౌత్రధనం ధాన్యం అశ్వైశ్వాజాభిగోరదం ప్రజానాం భవతి మాతాయుష్మంతం కరోతు మాం చంద్రాభాం లక్ష్మీమీశానాం సూర్యాభాం శ్రియమేశ్వరి చంద్రసూర్యాగ్ని సర్వాభాం శ్రీ మహాలక్ష్మి ఉపాస్మహే ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వదో ధనమింద్రో బృహస్పతిర్వర్ణం ధనమచ్యుతే వైనదేయ సోమం పిబద వృత్రః సోమం ధనస సోమినో మక్ష్యం దదాతి సోమిని న క్రోధో న సమాశ్చర్యం न लोभो नाशुभापतिः भवन्ति कृतपुण्यानां भक्तानां श्रीसूक्तं जपे सदः वर्षन्तु देवि भावरदिवाप्यस्य विद्युतः रोहन्तु सर्वबीजान्यपब्रह्मद्विषोजः पद्मप्रिये पद्मिनि पद्मास्ते पद्मालये पद्मजलाय दाक्षे विश्वप्रिये विश्वमनानुकूले तत्त्वादपद्ममयि सन्निधत्स्वायासा पद्मासनस्था विपुलकलिसति पद्मपत्राय दाक्षे गंभीरा वर्तनावे स्तरवर्णता शुभ्रवस्तोत्तरीय लक्ष्मी दिव्यैर्गजेन्द्रे मुरळिकणगजतै स्नापिता हेमकुम्भै नित्यं सा पद्मासनस्था मम वसतु गृहे सर्वमाङ्गल्ययुक्ता लक्ष्मीं क्षीरसमुद्राजतयां श्रीरङ्गदामेश्वरे दासे भूतसमस्तदेवनितां लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दगडाक्षलब्धविभव ब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वंदे मुकुंद प्रियां श्रुतलक्ष्मीर्मोक्षलक्ष्मीं श्रीलक्ष्मीं सरस्वतीं श्रीलक्ष्मी वरलक्ष्मीश्च प्रसन्नां मम सर्वदा वराङ्कुशोपाशमपेतमुद्रां करैर्वहन्ते कमलासनस्तां भालार्ककोटिप्रतिभां त्रिनेत्रां भजेऽहमाम्भां जगदीश्वरीं तां सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायण नमस्तुते जगदम्बाय नमः सर्वापचारार्थे गन्धाक्षरपुष्पाणि समर्पयामि नमस्कारान् करोमि धूपमाग्रापयामि शशाङ्गं कुलोपेदं सुगन्धं च मनोहरं विवेपनं सुरश्रेष्ठ प्रीत्यर्थं प्रतिगृह्यतां धूपमाग्रापयामि साक्षात् स्थापितप्रत्यक्षदीपं दर्शयामि उद्दीपस्य जातवेदोपघ्ननिरतं मम अशोकस्य मह्यमावः जीवनं च दिशो दिशा साक्षात् स्थापितप्रत्यक्षदीपं दर्शयामि धूपदीपानन्तरं शुद्धाचमनं समर्पयामि नैवेद्यं निवेदयामि या फलनीर्या फला पुष्पा याश्च पुष्पिणीः बृहस्पति प्रसोदा सानो मञ्जन्त्वगुम् असः नारीकेलफलं नैवेद्य निवेदयामि देवस्य त्वाधवितप्रथमेष्विनोत् बाहुभ्यः पूष्णस्ताभ्यामाददे नैवेद्य निवेदयामि उतन्त्वा सत्येन प्रसञ्चामि प्राणाय स्वापानाय स्वव्यानाय स्वसमानाय स्वधानाय स्वाहा पूर्णब्रह्मणे नैवेद्यं समर्पयामि उत्तरापोषणं समर्पयामि हस्तो प्रक्षालयामि पादो प्रक्षालयामि मुखे शुद्धा आचमनं समर्पयामि नैवेद्यचर्मणानन्तरं ताम्बूलार्थे अक्षतां समर्पयामि काण्डात् काण्डा पुरोहन्ते परः परे एवानुधूर्वे व्रतनु सहस्रेण शनेन च दक्षिणताम्बूलात् अक्षतां समर्पयामि नीराजनं दर्शयामि మంగళార్తులు పట్టుకోండి ఎవరిది వాళ్ళు పట్టుకోండి మంగళార్తి చూపించండి అమ్మవారు చూపించండి హిరణ్యపాత్రముదో పూర్ణం దధాతి మదవ్యాసానేది महादेव
వేదోక్త మంత్రపుష్పాతే అక్షరాం సమర్పయామి నమస్కారాన్ కరోమి. అమ్మ అందరు కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా అమ్మవారికి చక్కగా దండం పెట్టుకోండి. ఇందాక పైన చెప్పిన కదా అమ్మవారి యొక్క చరిత్రలో అయ్యప్ప స్వామిని మాలికా పురోత్తమ అమ్మవారు ఇష్టపడి వివాహం చేసుకోవాలని చెప్పేసి ఎంతో ఆశపడుతుంది. కానీ అయ్యప్ప స్వామి సంకల్పం ఏంటంటే నేను లోక కళ్యాణార్థమైన బ్రహ్మచారిగా ఉండి లోకలక్షణ కొరకు హరిహరాదులచే జన్మించినవాడు, అంటే శివుడు అలాగే విష్ణుమూర్తికి జన్మించినవాడు. అట్లాంటి అయ్యప్ప స్వామి బ్రహ్మచారిగా అంటూ లోక కళ్యాణార్థం లోకన రక్షణ కొరకు ఆయన జన్మించిండు. ఆయనకు వివాహం చేసుకునేది సంకల్పం అనేది ఉండదన్నమాట. అలా వివాహం చేసుకోవాలని ఆశపడ్డ అమ్మవారికి ఎన్నో సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు అయ్యప్ప స్వామికి ప్రార్థన చేస్తూ తపస్సు చేస్తూ అయ్యప్ప స్వామి అనుగ్రహించి అప్పుడు ఒక వరాన్ని ఇస్తాడు. ఏమనంటే నేను ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి వరకు కూడా కార్తీక మాసం నుంచి మకర సంక్రాంతి వరకు నా దీక్ష స్వీకరించి మొట్టమొదటిసారిగా దీక్ష స్వీకరించి నా సన్నిధానంకు ఎప్పుడైతే ఒక స్వామి రాకుండా ఉంటాడో, అంటే కన్యాస్వామి రాకుండా ఆ సంవత్సరం ఎప్పుడైతే ఉంటుందో ఆ సంవత్సరం నేను నిన్ను వివాహం చేసుకుంటానని చెప్పేసి అమ్మవారికి మాట ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అమ్మవారు ఏం చేస్తుందంటే ప్రతి సంవత్సరం కూడా మకర సంక్రాంతి అంటే ఒక ఆ కార్తీక మాసం నుంచి దీక్షలన్నీ పూర్తయిపోయి మకర సంక్రాంతి వరకు జ్యోతి దర్శనం కాగానే అయ్యప్ప స్వామిని అందరూ కూడా జ్యోతి దర్శనం చేసుకొని స్వాములందరూ కూడా క్షేత్రం నుంచి వెళ్ళిపోతారు. శబరిమల నుంచి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అమ్మవారు ముస్తాబయ్యి అలంకరించుకొని ఈ సంవత్సరం కన్యాస్వాములు ఎవ్వరు రాకుండా ఉంటారు, నేను ఖచ్చితంగా అయ్యప్ప స్వామిని వివాహం చేసుకుంటా అని చెప్పేసి అందరూ కన్యలతోని ఎవరైతే చెలికత్తెలు వాళ్ళందరూ ఉంటారో అందరికీ నానా ఆభరణాలు వస్తువులన్నీ తీసుకొని పంచవాయిద్యాలు సన్నాయి మేళాలతోని గుర్రాలు రథాలు ఏనుగులు అన్నిటితోని మంచి అలంకరణ చేసుకొని వివాహం చేసుకుందామనేసి అమ్మవారి శబరిమలకి ఆ కొండపైకి వస్తారని చెప్పేసి ప్రయాణం ప్రారంభించి వెళ్తారు. వెళ్ళే మార్గ మధ్యంలో క్షేత్రంలో శరణగుత్తి అని చెప్పేసి ఒక క్షేత్రం ఉంటుంది. అక్కడ ఆ కన్యాస్వాములు ఎవరైతే ఉంటారో మాల వేసుకున్న వాళ్ళకి ఇక్కడ మనం దీక్ష తీసుకున్న తర్వాత మధ్యలో పూజలు జరిగే సందర్భంలో బాణాలు వేస్తుంటాం నల్ల దారానికి. శరణగుత్తి అని అమ్మవారి యొక్క అయ్యప్ప స్వామికి అనుగ్రహంతో ఒక బాణాన్ని వేయడం జరుగుతుంది. ఆ బాణాలని తీసుకొని వేసేసి ఇరుముడి తలపై పెట్టుకొని శబరిమల వెళ్ళే మార్గ మధ్యంలో ఆ బాణాలన్నింటిని కూడా అక్కడ శరణగుత్తి దగ్గర కన్యాస్వాములు గుచ్చి దర్శనం చేసుకొని శబరిమలకి వెళ్తారు దర్శనానికి. అయితే అమ్మవారు అక్కడికి వచ్చేసేసి బాణాలు లేకపోతే క్షేత్రంకి వెళ్ళి అయ్యప్ప స్వామిని వివాహం ఆడచ్చు, బాణాలు ఉన్నాయని చూసేసి ఈ సంవత్సరం కూడా కన్యాస్వాములు చాలా వేలల్లో వచ్చారని చెప్పేసి బాధపడుతూ అమ్మవారు మళ్ళీ వెనదిరిగి వెళ్ళిపోతుంది అనమాట. ఇది ప్రతి సంవత్సరం ప్రత్యక్షంగా కూడా జరుగుతుంది అనమాట. ఏ రూపకంగా జరుగుతుందంటే మన శబరిమలలో జ్యోతి అంటే ఆభరణాలు వచ్చేటప్పుడు ఒక గరుడ పక్షి ఏ విధంగా ఉంటుందో ఇక్కడ కూడా అదే విధంగా ఒక సర్పం అనేది వచ్చేసేసి అమ్మవారి రూపంలో ఇక్కడికి వచ్చేసేసి ఆ శరణగుత్తి దగ్గర వీక్షించి వెళ్తాయి ప్రత్యక్షంగా. అంటే చాలామంది దాన్ని ప్రచారం చేయట్లేదు, కానీ ఒక సర్ప రూపంలో అక్కడికి అమ్మవారు అనేది వచ్చేసేసి అక్కడ శరణగుత్తి దగ్గర బాణాలు ఉన్నాయా లేవి చూసేసి తిలకించి వెళ్ళే సన్నివేశాలు 1-2 సార్లు మనకు టీవీలో చూపించడం జరిగింది. అట్లా అమ్మవారు బాధపడుతూ వెళ్ళిపోతుంది అన్నమాట. అలాంటి కార్యక్రమాన్నే మన మండల పూజ ప్రారంభం నుంచి శబరిమలలో ఏవేవైతే పూజా కార్యక్రమాలు విశేషంగా జరుగుతుంటాయో మనం కూడా ఇక్కడ అన్నీ కూడా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం నిర్వర్తించుకుంటాం. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా అమ్మవారు ఇక్కడ చాలామంది అయ్యప్పలు మాల విరమణ చేసిన తర్వాత మాలధారణలు కానీ శరణగుత్తి బాణాలన్నీ కూడా ఇక్కడే పెట్టేసి వెళ్తారనమాట. మన క్షేత్రంలో ఇక్కడికి వచ్చేసి ఇక్కడే శరణగుత్తిలాగా అనుకొని అమ్మవారికి దర్శనం చేసుకొని చక్కగా అమ్మవారిని మాలికాపురత్తు అమ్మవారిని గౌరమ్మ రూపంలో ఇక్కడ తీసుకొచ్చేసుకొని అమ్మవారికి ప్రార్థించేసి మళ్ళీ వెనుతిరిగేసి మనం క్షేత్రంకి వెళ్ళేసి స్వామివారి హారతి ఇచ్చేసి దండం పెట్టుకోవడం జరుగుతుంది. అమ్మవారికి వివాహం కాలేదన్న బాధ అనేది అది కొన్ని వేల సంవత్సరాలు ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే కన్యాస్వాములు రాకుండా ఆ యొక్క అమ్మవారిని వివాహం చేసుకుంటున్నప్పుడు కలియుగ అంతమని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరిగింది. అంటే ప్రపంచం అనేది ఉండదనేది పురాణాలలో చెప్పడం జరిగింది. అందుకనే హిందూ ధర్మంలో అయ్యప్ప స్వామి దీక్ష అనేది చాలా ప్రాముఖ్యత. అందుకనే ఏ మాల వేసుకున్నా కానీ ఒక గురుస్వామి వేసుకుంటుండంటే ఇంకో 10 మంది కన్యాస్వాముల్ని ఖచ్చితంగా ఏర్పాటు చేసుకోవాలి, కన్యాస్వాములకు మాల వేయించాలనే సంకల్పం ఎందుకు చెప్తారంటే లోక లక్షణార్థమైన వెలిసి ఉన్నాడు కాబట్టి, ఆయన మనను కాపాడడానికి ఉన్నాడు కాబట్టి, ఆయన బాగుండడానికి ఆ శరణగుత్తి దగ్గర కన్యాస్వాములు ఆ బాణాన్ని గుచ్చడానికైనా సరే ఒక కన్యాస్వామికి మాల వేయించి తీసుకెళ్ళాలని చెప్పేసి గురుస్వాములకు సంకల్పం ఇవ్వడం జరుగుతుంది. అందుకనే కన్యాస్వాముల యొక్క దీక్ష అన్నా కానీ ఆయన మాల అన్నా కానీ ఎందుకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తామంటే ఆయన దీక్ష తీసుకొని శబరిమల యాత్ర చేయడం వలన మన కలియుగంలో మనం అందరం సంతోషంగా ఉండడానికి ఒక మంచి సంకల్పం దొరుకుతుందన్న ఒక ఉద్దేశంతో ఈ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి అలాంటి అమ్మవారికి వచ్చిన కష్టం మన ఇండ్లలో మనకెవరికి రావద్దు.
రావద్దు అంటే అమ్మవారు మనకి ఎలాంటి అనుగ్రహాన్ని ఇస్తుందంటే అందరూ కూడా నాలా కాకుండా మంచి వివాహము, మంచి సంతానంతో సంతోషమైన జీవితాన్ని మీ అందరికి ప్రసాదించాలని అమ్మవారు ఎప్పుడు అనుగ్రహాన్ని ఇస్తుంది. అందుకనే మాలికాపురత్తు అమ్మవారికి విశేషంగా మాల వేసుకొని ఇరుముడి కట్టుకొని వేయటం వాళ్ళకు మనం సౌభాగ్యంగా ఉండడానికి ఒక జాకెట్ ముక్కని ఇరుముడిలో వేస్తాం. ఎందుకు వేస్తామంటే ఆ జాకెట్ ముక్కని తీసుకెళ్ళి శబరిమలలో ఆ మాలికాపురత్తు అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అర్పణ చేసుకొని మళ్ళీ మనం అది కుట్టించుకొని వేసుకోవడం వల్ల అమ్మవారి ప్రసాదంగా మనం తీసుకోవడం జరుగుతుంది. అలా అమ్మవారి అనుగ్రహాన్ని అక్కడ ఏమిస్తుందంటే మీరు ఎవరైతే జాకెట్ ముక్క వస్త్రాన్ని నా దగ్గర తీసుకొచ్చారో మీరందరూ సౌభాగ్యంగా ఉండాలి, మంచి సంతానము, కుటుంబ ఎదుగుదల సంతోషంగా ఉండాలని చెప్పేసి అమ్మవారి అనుగ్రహాన్ని ఇవ్వడం జరుగుతుంది అక్కడ మాలికాపురత్తు అమ్మవారు. అందుకనే మనందరం కూడా మన ఇంట్లో మంచి సౌభాగ్యము, ధనధాన్యాలతోని, సుఖ సంతోషాలతోని, పిల్లాబాబాలతో సంతోషంగా ఉండే విధంగా అనుగ్రహించమని చెప్పేసి అమ్మవారికి అందరూ కూడా కోరుకోండి. మాలికాపురత్తు మంజు మాతాయే అమ్మవారిని తీసుకోండి. అమ్మ మంగళారతులు తీసుకొని మళ్ళీ ఇక్కడ మెట్లపై నుంచి చక్కగా అమ్మవారి దగ్గరికి పంచమికి మన దేవాలయం ప్రతిష్టాపన, స్వామివారిని విగ్రహ ప్రతిష్టాపన చేసుకొని 12 సంవత్సరాలు కరెక్ట్గా. వసంత పంచమి ఈ సంవత్సరం ఫిబ్రవరి 3 సోమవారంకి అవుతుంది. ఈ పుష్కరానికి మహాకుంభాభిషేకం చేసుకోవాలి అసలు వాస్తవానికి. కానీ అయ్యప్పలు స్వాములు, అయ్యప్ప స్వామి దేవాలయం అంటే సహజమైన దేవాలయంలా కాకుండా అయ్యప్పలు వైభవం వేరే ఉంటుంది కాబట్టి ఆ కార్యక్రమాన్ని నవంబర్లో కార్తీక మాసంలో చేయడం సంకల్పించుకున్నాం. కానీ అయ్యప్ప స్వామికి చేసే కార్యక్రమంలో కుంభాభిషేకం కాబట్టి ఏదో కొద్ది మొత్తంలో నన్ను ఖచ్చితంగా విధి విధానాలు కొన్ని పాటింపు చేయాలి కాబట్టి వసంత పంచమి రోజు కూడా స్వామివారికి మంచిగా 108 కలశాలు స్థాపన చేసుకొని వాటితోని మహా అభిషేకము, అలాగే చక్కగా శిఖరానికి కూడా చిన్నగా అభిషేకం చేసుకుంటాము. గణపతి హోమం ఉంటుంది, పుణ్యావాచనం ఉంటుంది. వీటికి సంబంధించిన ఏవైతే శాస్త్రోక్తంగా చిన్నగా చేయాల్సి ఉంటాయో అవన్నీ కూడా చేయడానికి సంకల్పించుకున్నాము. అది వసంత పంచమి రోజు కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు కూడా మీరు అందరూ తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా వసంత పంచమి రోజున బాసర వెళ్ళే క్షేత్రమే, ఇక్కడికి వచ్చి ఇక్కడ దర్శనం చేసుకోవచ్చు, అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు చక్కగా. ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది. అమ్మవారి స్వామివారికి విశేషమైన, ఎందుకంటే కుంభాభిషేకం అంటేనే చాలా విశేషం. ఆ కుంభాభిషేకం చేసిన నీళ్ళు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీ అందరిపైన కూడా ప్రోక్షణ చేసే అవకాశం ఉంటుంది. అయ్యప్ప స్వామి వారికి చేసినాయి కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా వసంత పంచమి రోజు జరిగే కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాలని మరీ కోరుతున్నాను. అంతేకాకుండా మా అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏమైపోతుందంటే దొంగలకు చిన్న అవకాశం అయిపోయింది. ఇక్కడ దూరంగా ఉంది కదా, ప్రతి నెలలో ఒక్కసారి ఒక దొంగ వచ్చి ఉండి వలగొట్టేసి ఏదైతే డబ్బులు తీసుకెళ్ళిపోతుండో. అందుకనే శబరిమలలో ఏ విధంగా క్షేత్రంలో ఒక ముందట గల్లపెట్ట ఏ విధంగా ఉంటుందంటే ముందట గంగాలం ఉండేసి కింద దక్షిణ వెళ్ళిపోయే రకంగా ఏర్పాటు చేసింది ఉంటుంది. అదేవిధంగా సంకల్పము ముందు నుంచే ఇక్కడ పైపు ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసుకొని ఫిక్స్ చేసిండ్రు. రేపు ప్రొద్దున గంగాలం, రేపు సాయంత్రం వరకు గంగాలం ఏర్పాటు చేసుకొని పూర్తిగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజే మకర సంక్రాంతిని పురస్కరించుకొని ఇక్కడ గల్లపెట్టను ఏర్పాటు చేసి ఓపెన్ చేయడం జరిగింది. మీకు తోచిన విధంగా 10 రూపాయలు, 2 రూపాయలు, 100 రూపాయలు మీకు ఎంత వస్తే అంత. మొట్టమొదటి రోజు కాబట్టి వాళ్ళ గల్లెలో దక్షిణ వేసే వాళ్ళు సమర్పణ చేసుకునే వాళ్ళు చేసుకోండి. అయ్యప్ప స్వామి శరణం. హారతి కూడా జరుగుతుంది. హారతి తర్వాత హరివరాసనం ఉంటుంది. హరివరాసనం పూర్తయిన తర్వాత కింద మహాప్రసాదం ఉంది. స్వామివారు అందరూ కూడా వచ్చిన వాళ్ళు ప్రసాదం స్వీకరించుకొని వెళ్ళాలి. రేపు ఇక్కడ 15వ తారీఖు ఇప్పటి వరకు అయ్యప్ప స్వామి అనుగ్రహం, భగవంతుడు దయ వల్ల ఆయన అన్నదాన ప్రభువు కాబట్టి ప్రతి నెల ఎవరో ఒక దాతలు అన్నదానం చేయడానికి ఇక్కడికి వస్తూనే ఉన్నారు. అన్నదానం చేస్తున్నాము. అయితే రేపు వసంత పంచమి తెల్లవారి, అయితే రేపు సంక్రాంతి తెల్లవారి కాబట్టి గుడి నుంచే అన్నదాన కార్యక్రమం చేయాలన్న సంకల్పంతో రేపు దేవాలయం నుంచే అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఎవరికి కూడా దాతని ఏర్పాటు చేయలేదు. మీరు ఎవరైనా సరే మేము అన్నదానంలో మా వంతుగా మేము ఇంత బియ్యానికో, పప్పులకో, ఉప్పులకో మేము సేవ చేసుకుంటామంటే చేయవచ్చు. రేపు ప్రతి ఒక్కరు కూడా అన్నదానంలో జరిగే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అన్నదానానికి రావాల్సింది. స్వామియే శరణమయ్య.
రక్షకడే స్వరూపడే గతిపతియే తన్నాదిత్య ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే చక్షుశ్రవణాయ ధీమహి తన్నః సర్వ ప్రచోదయాత్ తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నః షణ్ముఖ ప్రచోదయాత్ ఓం శ్రీ భూతనాథాయ విద్మహే భవపుత్రాయ ధీమహి తన్నః శాస్త్ర ప్రచోదయాత్ ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్ బ్రహ్మణాధిపతిర్ బ్రహ్మా శివో మే అస్వహదా శివం అనయా శ్రీ ధర్మశాస్త్రాయ నమః వేదో వేదాంతేద ప్రతిష్ఠితః తస్య ప్రకృతి లీలస్య యః పరస్వశమరేశ్వర శ్రీ ధర్మశాస్త్రాయ నమః వేదోక్త సువర్ణ దివ్యం పుష్పా యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తమనేన సంకల్పిత ధ్యానావాహనాది షోడశోపచారిక ధర్మశాస్త్ర సాయంకాల కృతపూజన సర్వాత్మక సర్వం శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత ధర్మశాస్త్ర దేవత దివ్య చరణారవిందార్పణమస్తు సుప్రీత సప్రసన్న వరదా భవతు కాయేన వాచా మనసేంద్రియవ బుద్ధ్యాత్మనా వప్రకృతే స్వభావ కరోమి యజ్ఞ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయే. ఎవరు మాట్లాడకండి, దయచేసి స్వామివారికి హరివరాసన ఇవ్వడం జరుగుతుంది. చక్కగా రెండు చేతులు జోడించి స్వామివారిని చూస్తూ హరివరాసనాన్ని అందరూ కూడా వినండి. ఎందుకంటే అన్ని క్షేత్రాలలో విగ్రహాలను చూసుకోండి, మన క్షేత్రంలోని అయ్యప్ప స్వామి విగ్రహాన్ని కేవలం ఒక మానవ రూపంలో ఒక మనిషి ఏ విధంగా ఉంటాడో అదే రూపాన్ని పోలిన అయ్యప్ప స్వామి ఉంటాడు. అంటే ప్రత్యక్షంగానే అయ్యప్ప స్వామి అక్కడ కూర్చున్నాడు అనే విధంగా ముక్కు కళ్ళు ప్రతి ఒక్కరు కూడా. అంటే కొన్ని దేవాలయాల్లో ఏదో గర్భగుడి లోపలిక నుండి చిన్నగా విగ్రహాన్ని రూపాన్ని చూస్తామంటే ఓ విగ్రహ రూపకంగానే చూడొచ్చు. కానీ ఇక్కడ ఉన్న మన అయ్యప్ప స్వామిని ప్రత్యక్షంగా ఒక మానవుడు కూర్చుంటే అయ్యప్ప స్వామి కూర్చున్నాడు అనే విధంగా రూపం ఉంటుంది. చక్కగా మనస్ఫూర్తిగా స్వామివారిని చూస్తూ దండం పెట్టుకొని హరివరాసనాన్ని వినండి. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప హరివరాసనం స్వామి విశ్వమోహనం హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం హరినిమర్దనం స్వామి నిత్యనర్తనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. శరణ కీర్తనం స్వామి శబ్దమానసం భరణలోలుపం స్వామి నర్తనాలసం అరుణభాసురం స్వామి భూతనాయకం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. ప్రణయ సత్యకం స్వామి ప్రాణనాయకం ప్రణతకల్పకం స్వామి సుప్రభాంచితం ప్రణవమందిరం స్వామి కీర్తన ప్రియం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. తురగవాహనం స్వామి సుందరాన
భవభయాపహం స్వామి భావుకావహం ధవళవాహనం స్వామి దివ్యవారణం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే కళమృదుస్మితం స్వామి సుందరాననం కళభకోమలం స్వామి గాత్రమోహనం కళభకేసరీ స్వామి వాజివాహనం హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప श्रुतजनप्रियं स्वामि चिन्तितप्रदं श्रुतिविभूषणं स्वामि साधुजीवनं श्रुतिमनोहरं स्वामि गीतलालसं हरिहरात्मजं स्वामि देवमाश्रये शरणमय्यप्प स्वामि शरणमय्यप्प शरणमय्यप्प स्वामि शरणमय्यप्प శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప అచ్యుతానందజో ముకుందా లాలి పరమానంద రామ గోవింద స్వామి స్వామి నేను చెప్పేది స్వామిలో అయ్యప్ప ఒక్క నిమిషం వినండి. స్వామి శరణమయ్యప్ప మనకు నవీపేట్ అయ్యప్ప స్వామి ఆలయము 2013లో ప్రతిష్టాపించడం. అప్పటి నుంచి మనకు ప్రతి ఒక్కరూ దాతలు ముందుకొచ్చి రావడము దినదిన అభివృద్ధి జరగడం జరుగుతుంది. అయితే మాకు ముఖ్య కారణం ఏంటంటే మా పంతులు గారు శశాంక్ స్వామి మాకు రావడమే మాకు అయ్యప్ప స్వామి వరం. ఎందుకంటే తాను ముందుండి నడిపిస్తూ అయ్యప్ప ఆలయాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఏదైనా ఫెసిలిటీస్ కావాలంటే ధనకాలు కావాలి, ఎందుకంటే ఆర్థిక సహాయం ఉంటేనే ముందుకెళ్ళడం జరుగుతుంది. తదనంతరం తను ఎప్పుడు కూడా మాకు ముందుండి చెప్పడము ఏదున్నా కూడా చేసి ముందుకెళ్ళడం జరుగుతుంది. తను మాకు ఉండడం వల్ల ప్రతి దాంట్లో కూడా మేము ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమం చేయడం జరుగుతుంది. చిన్నగా తనకి ఈరోజు పండుగ సందర్భంగా మకర జ్యోతి సందర్భంగా ఆలయ కమిటీ నుంచి మరి అయ్యప్ప సేవా సంస్థ చిన్నగా మేము ఒకటి సత్కారం చేయాలనుకున్నాం. స్వామికి ఒక నిమిషం చేస్తాం, తర్వాత వాయిస్తాం. విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ దేవాయ గో బ్రాహ్మణహితాయ చ జగద్విదాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హిమస్త్రాన్ సువసనాని రుషాభిధేనో సదిగా ఉయమానః విచంద్రామత్తవే విశ్వ రజినో దేవసో. స్వామి స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ శరణం దేవి శరణమయ్యప్ప. ఈరోజు నవీపేట్ కేంద్రంలో గల అయ్యప్ప స్వామి దేవాలయం నందు మకర సంక్రాంతి సందర్భంగా మనము అయ్యప్ప ఆలయం నందు మకర జ్యోతిని భక్తులకు చూపించడం జరిగింది. అయితే దాని సందర్భంగా మనము నవీపేటలో ఉన్నటువంటి మార్కండేయ మందిరం నుంచి ఆభరణాల ఆనవాయితీగా మన గుడి ప్రతిష్టాపన అయిన నుంచి కూడా ఆనవాయితీగా ప్రతి సంవత్సరం అక్కడి నుంచి ఆభరణాల పెట్టే తీసుకొచ్చి
ఇక్కడ మందిరంలో ఆభరణాలు ధరించిన తర్వాత జ్యోతి దర్శనం తర్వాత భక్తులందరికీ ఆ దర్శన భాగ్యం కలిగించే అవకాశం మనకు ఆ భగవంతుడు కల్పించిండు. అట్లాగే ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మాకు అయ్యప్ప మాలాదారుడు మరియు భక్తుడు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గారు అయినటువంటి ధన్పాల్ సూర్యనారాయణ గారు ఈరోజు తను రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మేము ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎందుకంటే తను ఎంత టైం మనకు ఎంతో బిజీ ఉన్నా కూడా ఈరోజు రావడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు అంటే వచ్చేవాడు, ఇప్పుడు ఎమ్మెల్యే అయింది కాబట్టి కొన్ని పనులు ఉంటాయి కాబట్టి అయినా ఆ పనులను వదిలిపెట్టి ఒక గంట సేపు మాకు కేటాయించడం జరిగింది. వారికి మా ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అట్లాగే ఈరోజు విశేషంగా మా యొక్క ఆలయ ప్రధాన అర్చకుడైనటువంటి శశాంక్ జోషి గారు ఈ యొక్క కార్యక్రమాన్ని దగ్గరుండి చేసి మరి ప్రతి ఒక్క భక్తుడికి విశేషంగా ఈ పూజల యొక్క అసలు ఏంది, అర్థమేంది, ఈ మకర జ్యోతి సందర్భం ఏంది ఇవన్నీ ప్రతి ఒక్కరికి విన్నవించడం జరిగింది. మరియు ఈ యొక్క ప్రతి ఒక్క విషయాన్ని, మందిరం యొక్క విషయాన్ని, పూజలని ఏదైనా కూడా పిలువగానే K6 యజమాన్యులు పంపించడము, వారి యొక్క సిబ్బందిని పంపించడము, చూయించి ఇక్కడ ఉన్నటువంటి పూజల్ని చూయించి 10 మందికి ప్రజలందరికీ కూడా చూపించడం జరుగుతుంది. వారికి మేము ప్రత్యేకంగా యజమాన్యానికి కానీ సిబ్బంది కానీ ప్రత్యేకంగా ఆలయ కమిటీ నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప, స్వామి శరణం. ఈరోజు మకర సంక్రాంతిని పురస్కరించుకొని మన అయ్యప్ప స్వామి దేవాలయం నవీపేట నందున అంగరంగ వైభవంగా ఉదయం వేళ నుంచి చక్కగా పూజాది కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరిగింది. ఉదయం గణపతి హోమం, స్వామివారికి విశేషమైన నవవిధ అభిషేక కార్యక్రమాలు, మధ్యాహ్నము అన్నదాన కార్యక్రమం, అలాగే ఇప్పుడు చక్కగా సాయంకాలం నందున శ్రీ నవీపేట మండలంలో ఉన్న మార్కండేయ స్వామి దేవాలయం నుంచి మన అయ్యప్ప స్వామి దేవాలయం వరకు ఆభరణాలను ఊరేగింపుగా తీసుకువచ్చేసి స్వామివారికి అలంకరించడం జరిగింది. చాలా వైభవం. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలో ఏ విధంగానైతే ఆభరణాల ఊరేగింపు కార్యక్రమం నిర్వహించుకుంటాము ఆ విధంగా విధి విధానంగా శాస్త్రోక్తంగా ఇక్కడ కార్యక్రమాలు నిర్వహించుకొని చక్కగా ఒక టీవీని ఏర్పాటు చేసుకొని శబరిమలలో జరిగే జ్యోతి దర్శన కార్యక్రమాన్ని కూడా ఇక్కడ వచ్చిన భక్తులందరికీ కూడా ప్రత్యక్ష ప్రసారంగా మనం చూయించి ఆ యొక్క జ్యోతి దర్శనాన్ని వాళ్ళకి చేయించి మన దేవాలయంలో కూడా దేవాలయ ఈశాన్య భాగానికి జ్యోతిని వెలిగించి స్వామివారికి విశేషణ పూజా కార్యక్రమాలు చేసి జ్యోతి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే మాలికాపురత్తమ్మ వారికి విశేషమైన పూజా కార్యక్రమం నిర్వహించుకొని స్వామివారి పూజా కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగింది. ఈరోజు జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు అయ్యప్పలకు, భక్తులకు, స్వాములకు, అమ్మలకు అందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహం ఉండి సుఖ సంతోషాలతోని, ఆయురారోగ్యాలతోని, ధనధాన్యాలతోని లోక కళ్యాణం వెలిసిన అయ్యప్ప స్వామి యొక్క అనుగ్రహం అందరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అంతేకాకుండా మన నవీపేట అయ్యప్ప స్వామి దేవాలయం నందున ఈ సంవత్సరం జరిగే వసంత పంచమికి పుష్కరం నిండు 12 సంవత్సరాలు విశేషంగా కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది. మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని సంకల్పించుకున్నాము. కానీ అయ్యప్ప స్వామి దేవాలయం అన్న స్వాములందరూ ఉండి చేసుకుంటే చాలా వైభవం ఉంటుందన్న సంకల్పంతో ఈ వసంత పంచమికి స్వామివారికి ఏవైతే విధి విధానంగా చేసే పూజా కార్యక్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా చేసుకున్న తర్వాత అన్నదాన కార్యక్రమం నిర్వహించుకొని తర్వాత వచ్చే 2025 కార్తీక మాసంలో స్వామివారికి మహాకుంభాభిషేకానికి జరిగేది ఈ నిజామాబాద్ జిల్లాలో చుట్టుపక్కల ప్రాంతంలో అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా అంగరంగ వైభవంగా చేసుకోవాలని చెప్పేసి సంకల్పించుకొని ఆ కార్తీక మాసంలో వైభవంగా చేద్దామని చెప్పి సంకల్పించుకున్నాము. కానీ ఈ వసంత పంచమికి జరిగే అన్నదాన కార్యక్రమం కానీ స్వామివారికి జరిగే విశేషమైన పూజా కార్యక్రమంలో కూడా ఇప్పుడు భక్తులందరూ కూడా వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అయ్యప్ప స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుచున్నాం. స్వామియే. అలాగే ఇక్కడ పిలిచిన వెంటనే ఏ కార్యక్రమానికైనా సరే వచ్చేసి ఈ ప్రసారాన్ని ప్రత్యక్షంగా భక్తులందరికీ కూడా చూసే విధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా వీడియో తీస్తూ మాకు అందరికీ కూడా భక్తులందరికీ కూడా దేవాలయం అంటే ఏంటి, అయ్యప్ప స్వామి అంటే ఆయన మహిమ ఏంటి, ఆయన పూజా విధానం ఏ విధంగా ఉంటుందో అనేది ప్రత్యక్షంగా చూపిస్తూ అన్నిటికీ పిలిచిన వెంటనే వచ్చేసి ఈ కార్యక్రమాన్ని అందరు చూసే విధంగా ఈ సహకరిస్తున్నటువంటి K6 యాజమాన్యానికి
ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఇక ముందు జరిగే కార్యక్రమాలన్నిటి కూడా వారు ఏ విధంగానే సహకరించి ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్కరు భక్తులకి అందే విధంగా ప్రసారాన్ని ఇవ్వవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారు కూడా ఈ అయ్యప్ప అనుగ్రహం చేత దినదిన అభివృద్ధితో మరింత సంతోషంగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామియే